విశాఖపట్నంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖలోని సాయిరాం కాలనీలో ఏఐటీయూసీ అనుబంధ శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ మధురవాడ అధ్యక్షుడు వైఎస్ మూర్తి నేతృత్వం వహించగా జి యోగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల ఐక్యతకు ప్రతీకగా సాయిరాం కాలనీ నుంచి మధురవాడ జంక్షన్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యత నినాదాలు చేశారు. సుమారు 450 మంది సభ్యులు కలిగిన సంఘం ద్వారా కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు వివరించారు. ప్రతి కార్మికుడికి సంక్షేమ బోర్డు సభ్యత్వం కల్పించడం, అవసర సమయంలో సంఘం అండగా ఉండటం వంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే సంఘం కార్యాలయ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులందరూ కలిసికట్టుగా ఉండి సంఘం మెయింటైన్ చేయడం, దీనికి మెయింటైన్ చేసినందుకు అందరూ ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంఘం స్థాపించి 2011లో స్థాపించాం. దీనికి ఒక భవనం కానీ షెడ్గానే ఒక ప్లేస్ ఏదీ లేదు. దీని గురించి చాలాసార్లు మేము ప్రయత్నం చేసాం. అయితే ఇప్పుడు దాకా మనం దాన్ని సాధించలేకపోతే ఖచ్చితంగా ఎలాగైనా దీన్ని సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం. కార్మికులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం ఏఐటీ సంబంధంగా పనిచేస్తుంది. కార్మికులకు ఏ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు సంఘం ఆదుకుంటుందని ఈ సందర్భంగా సభముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్మికుల కోసం ఈ యొక్క భవనం అనేది ఎలాగైనా మన సంఘంలో కార్మికులందరూ ఈ సాయిరాం కాలనీ జెండా వద్దకు రావడం, జెండా ఎగురవేయడం, భవన నిర్మాణ కార్మికులందరూ